ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. వరద నీటిలో తిరిగి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. వర్షంలోనూ వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్ ఆర్ఆర్పేటలో కూడా ఆయన స్వయంగా మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ అదేవిధంగా డైరెక్టర్ తో కూడా కలిసి పర్యటిస్తున్నారు. అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి స్వయంగా వినతులు అయితే తెలుసుకుని అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఏంటో మనతో ఇక్కడ స్వయంగా తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఏంటి? ఇది ఓల్డ్ ఆర్ఆర్ నగర్ లోనండి. ఇది బాగా లో లేయింగ్, రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది. అయితే ఇక్కడ వాటర్ ఎక్కువగా వచ్చింది. ఇవాళే ఇక్కడ వాటర్ తగ్గి, ఇప్పుడు మనం నడిచే దగ్గర కూడా అడుగుంది. ఇక్కడ వాటర్ ఇవాళే తగ్గడం మొదలుపెట్టింది. రేపు మధ్యాహ్నానికి పూర్తిగా తగ్గడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే తగ్గి రోడ్లు అవపడుతున్నాయి అక్కడ శానిటేషన్ చేయమని యాక్చువల్గా చెప్పాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయట స్కూళ్లలో చర్చిలకు పోయి ఉన్నారు. స్కూళ్లలో చర్చిల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ నీళ్లు తగ్గేలా రావడం జరిగింది. సాయంత్రం 9:00కల్లా కూడా మొత్తం వాటర్ అన్ని కూడా పోయే పరిస్థితిని కూడా తీసుకొచ్చి మళ్ళీ 9:00కి మళ్ళీ విజిట్ కూడా ఉంటుందని చెప్పి కూడా మంత్రి నారాయణ అయితే చెప్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో లిఖిత వీడియో కూడా